రైట్. నరసింహారెడ్డి గారు గతంలో అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి చెప్తున్నారు ఢిల్లీకి తెలంగాణ కోసం ఇంకెన్నిసార్లైనా వెళ్తా అని. కానీ ఇవాళ తెలంగాణ కోసం నిజంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతోంది. సో నీతి ఆయోగ్ సమావేశాన్ని గతంలో బహిష్కరిస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. సో దాంట్లోనైనా కూడా మరి తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యల ప్రయోజనాల గురించో పరిష్కారాల గురించో మాట్లాడతారా లేదనుకొని చూసింది సమాజం. అది కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఇక ఢిల్లీకి వెళ్ళి ఏం ప్రయోజనం? తెలంగాణ హక్కుల్ని కాపాడకపోతే తీసుకొచ్చేటి తర్వాత సంగతి, ముందు హక్కుల్ని కాపాడకపోతే దేనికి ఎందుకోసం అనేది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనల వల్ల స్పష్టమైన అవగాహన ఏంటంటే ఆయన అక్కడికి పోవాలి, వాళ్ళ అధిష్టానాన్ని కలవాలి, ఈ బడేబాయిని కలవాలి, వాళ్ళ చంద్రబాబు నాయుడు వస్తుడు కాబట్టి ఆయన గురువు గారు ఆ నీతి ఆయోగ్ పోనని చెప్పి మళ్ళీ పోయినట్టు. సరే పోయి చక్కదనం అక్కడేమన్నా తెలంగాణ గురించి మాట్లాడిందంటే అక్కడ ఏం లేదు. ప్రధానమంత్రి మోడీతో ఒక ఫోటో, చంద్రబాబుతో ఒక ఫోటో, ఆయన రమ్మనంగా లేచిన ఉరుకుడు, కింద పడుకుంటా లేచుకుంటా ఉరుకుడు, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే తను పదవిని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినవి ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా నీళ్లు తరలించకపోతుంటే నీతి ఆయోగ్లో మాట్లాడవచ్చండి ఆ విషయం. యాక్చువల్ గా అవును అవును ఆయన ప్రధానమంత్రి గారు దాన్ని అధ్యక్షుడు కాబట్టి, ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు కాబట్టి ఆయన అక్కడ ఆ పాయింట్ లేవనెత్తొచ్చు. అసలు రేవంత్ రెడ్డి గారు మొన్న పోయినప్పుడు మాట్లాడాలి. ఈ బంకచెర్లకు, గోదావరి బంకచెర్ల లింకుకు మీరు ఎట్లా, అసలు ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఎట్లా ఇస్తారు, జియోలు ఎట్లా ఇస్తారు, ప్రధానమంత్రి గారు మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఈయన మాట్లాడాలి ముఖ్యమంత్రిగా పోయినప్పుడు. మరి దేనికి పోయినట్టు? మరి నువ్వు ఇక వృధా ఖర్చులు ఇప్పుడు ఏం దేనికి పోయిండు? ఆడ అటెండ్ అయ్యిండు. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఆడ పడిగాపులు కాస్తున్నాడు. రాత్రి వద్దాం అనుకున్నాడు, వేణుగోపాల్ కలిసిండు, కేసీ వేణుగోపాల్. ఇవాళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రావచ్చు అని మళ్ళీ 2 రోజులు ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఇప్పటికి 10ల సంఖ్యలో 50-60 సార్లు ఢిల్లీ పోయేసి ఒక్క 50 పైసలు దేవైంది. దేనికి నువ్వు ఢిల్లీకి పోవటము అంటే? మీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఏమైనా కానీ మీ పిసిసి ఈ నెల నెల ముడుపులు తీసుకుపోయి 250-300 కోట్లు అప్పచెప్పడానికి, అధిష్టానానికి మంచిగా ఉన్నాడు అని చెప్పడానికి, పదవి కాపాడుకోవడం కోసం తప్పితే నువ్వు రాష్ట్రానికి ఈ నీ ఢిల్లీ పర్యటన ద్వారా వచ్చిన ప్రయోజనం ఏంటో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు బాగా ఫ్యాషన్ కదా, శ్వేతపత్రమైన ఫ్యాషన్ కదా, ఒకటి రిలీజ్ చేయండి. మరి ఇగో ఈ 40 పర్యటనలలో ఇగో ఈ సాధించుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి గిన్ని నిధులు తెచ్చిన, ఈ విధంగా చేసిన అని ఇచ్చే దమ్ముందా అండి ఆ రేవంత్ రెడ్డి గారికి? లేదు. అన్ని సొల్లు మాటలు మాట్లాడుకుంటూ, సోయిలేని మాటలు మాట్లాడుకుంటా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను దిగదార్చింది. ఇప్పటికే కోసి తీసుకోమంటాయండి ఎవడైనా ముఖ్యమంత్రి? ఉద్యోగస్తులు నువ్వు డిఎల్ బాబు పెండింగ్ ఉన్న 5 డిఎలు ఉన్నాయి, అయినా రిలీజ్ చేయమంటే రాష్ట్రంలో అంతా అప్లపాలైంది, ఒక్క పైస లేదని కోసుకొని తినండి. ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలించే దొంగలాగా చూస్తారు. దొంగ కాబట్టి దొంగలాగా చూస్తారు. మరి ఎట్లా చూస్తారు? ఇదే మాటలండి. రాష్ట్ర ప్రతిష్ట దిగదారుస్తుంది. ఒకవైపు కేటీఆర్ గారు చెప్పినట్టు, ఒకవైపు ఈయన అపరిచితుడు 2,40,000 కోట్ల పెట్టుబడి వచ్చిందని ఒకవైపు అంటాడు, నా దగ్గర ఒక్క పైసలు లేదంటాడు. మీరు రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్పినప్పుడు, విభజన జరిగిన తర్వాత రాష్ట్రము నెల ఆదాయము 4,000 కోట్లు. ప్రతి నెల ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో పరిపాలన చేసి జీడిపి పెంచి, జిఎస్డిపి పెంచి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి, అన్ని పెంచి మీకు 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఆర్థిక వ్యవస్థని. స్టేట్ ఓన్ రెవెన్యూలో 88% స్టేట్ ఓన్ రెవెన్యూలో తెలంగాణ ఉండదు. అంటే మన పన్నుల ద్వారానే కేంద్రం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో పన్నుల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పర్సంటేజ్ మన బడ్జెట్ లో 88%. నెంబర్ 1 ఇండియా. ఎట్లాంటి రాష్ట్రాన్ని ఇవ్వాలి నువ్వు? ఏమి లేదంటే 4,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు చేసిండు. ఇప్పుడు కూడా 18,000 కోట్లు ఉందంటున్నావు. మరి 18 నెలల్లో మీరు చేసింది ఏంటి? మీ పరిపాలన యొక్క ప్రగతి ఎక్కడ? ఈ ఇందిరమ్మ రాజ్యం, సుశీల రాజ్యం ఎక్కడిది? కాబట్టి ఈ దొంగ మాటలన్నీ బంద్ చేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పటికైనా చెప్పాలి, సమస్యలు పరిష్కారం చేయాలి.
నీళ్ళ మీద పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి. రైట్ నరసింహరెడ్డి గారు. ఎస్, జంగా యాదవ్ గారు నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్ళడంలో మర్మం ఏంటి, ఆంతర్యం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో నీతి ఆయోగ్ని బహిష్కరిస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కాబట్టి. సో ఎందుకు మరి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు వచ్చింది కాబట్టి దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడానికి వెళ్ళారా రేవంత్, ఎందుకు వెళ్ళారు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ప్రశ్నించారు. వాస్తవం. ఎందుకంటే ఈరోజు మీరు పెద్దలు చెప్పినట్టు మన తెలంగాణ యొక్క హక్కులను కాపాడే వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే నిజంగా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించుంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా తెలంగాణ కోసము, తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఏదో పొయ్యిండు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా చెప్పిన మాట మీద ఎక్కడ కూడా ఉండట్లేదు. ఏ విషయంలో కానీ, ఈ ఒక్క విషయమైనా కాదు, ప్రతి సందర్భంలో అవకాశం ఏదొస్తే అది దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నీతి ఆయోగ్ మీటింగ్ ఒకటి కలిసి వచ్చే అంశంగా మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారో ఇయ్యరో అని ఒక ఉద్దేశంతో వచ్చింది అవకాశము మీటింగు. ఆ మీటింగ్లో సరే స్వలాభం సొంత లాభం అంటాం కదా, ఆ విధంగా వారు తెలంగాణ గురించి డిస్కషన్ చేయకుండా తన వ్యక్తిగతంగా చేసి ఉంటారు అని చెప్పేసి కొంత అనుమానం అయితే రేకెత్తుతుంది. ఎందుకంటే నిజంగా కూడా మీరు అక్కడ కలిసినటువంటి సందర్భంలో మీరు తెలంగాణ విషయంలో ఏ విషయమో, ప్రాజెక్టుల విషయం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్తున్నారు కదా మాకు అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి, కానీ దాని మీద కూడా మీరు ఏ రోజు చేయట్లేదు. కనీసం ఇక్కడ పక్కన జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం గురించి కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు. ఇక్కడ తెలంగాణకు కావాల్సినటువంటి నిధుల గురించి కూడా మీరు ఎక్కడ కూడా అడగట్లేదు. ఎక్కడ కూడా మీరు రైల్వే కోచ్లు కానీ ప్రతిదీ కూడా మనం ఈ స్కూళ్ళ విషయంలో కానీ ప్రతి సందర్భంలో ఏ తెలంగాణకు ఇది జరిగితే బాగుంటుంది, ఇది అభివృద్ధి చెందితే బాగుంటుంది, మాకు ఈ ప్రాజెక్టులు ఇవ్వండి, మాకు ఇవి ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిగినట్టు కాకుండా మీ వ్యక్తిగత కోసం ఉన్నట్టే క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. రైట్ నరసింహరెడ్డి గారు, ఈ అంశం చెప్తే ఈ అంశం మాట్లాడితే బ్రేక్ వెళ్దాం. ఇప్పుడు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఒక పెద్ద లోటు. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేకపోవడంతో అన్నటువంటి ఒక గమనం ప్రజల్లో ఎట్లా ఉంది? వాస్తవానికి ఏం జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఇక్కడ 2 కూటములు ఉన్న వాటికే ఓట్లు వేయడం ద్వారా ఏదో జరుగుతుందని ఊహించి వేసినారు. ఇప్పుడు ఏమైతుంది, 8 సీట్లు వీళ్ళకునే 8 సీట్లు వాళ్ళకు. వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. మరి తెలంగాణ హక్కుల సాధనలో ఇవాళ అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పార్లమెంటును స్తంభింపజేసే వాళ్ళు లోక్సభను ఇవ్వాలి, రాజ్యసభలో ఉన్నారు, ఖచ్చితంగా కొట్లాడుతున్నారు. కానీ ప్రాథమికమైన లోక్సభలో ఇవాళ అసలు తెలంగాణ వాయిస్ లేకుండా అయిపోయింది. తెలంగాణ వాణి వినిపించేటోడు లేడు. తెలంగాణ ప్రయోజనాలు మాకు నిధులు రావాలని కొట్లాడేటోడు లేడు. లేచి చెయ్యెత్తి మాట్లాడే ఎంపీ లేడు. రైట్. బంకచర్ల ఇష్యూలో, గోదావరి బంకచర్ల లింక్ ఇష్యూలో అసలు ఒక నోటీస్ ఇచ్చి దాని మీద మాట్లాడి దేశానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, కేంద్రం సహకరిస్తుంది అని చెప్పే నాదులు లేకుండా అయిపోయింది. ఇవాళ ఎంత తీవ్ర నష్టం జరుగుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రాష్ట్రం మొదలు మనకు, రాజకీయాల తర్వాత పార్టీలో ఒకటి గెలుస్తుంటే ఒకటి ఓడుతుంటాయి ప్రజాస్వామ్యాలు. అది కాదు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని మళ్ళీ వాటిని రికవర్ చేయాలంటే, మళ్ళీ గాడిలో పెట్టాలంటే చాలా ఇబ్బందికరమైన ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కొన్ని వస్తాయి. అన్నిటిలో నీళ్ళలో కావచ్చు, జీవోలలో కావచ్చు, జోన్ల విషయంలో కావచ్చు. ఒకసారి చేయి జారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావాలంటే కలిగే ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి ఆయన కేసీఆర్ గారు ముందు చూపుతోని నీళ్ళ విషయంలో కూడా సెక్షన్ 3 కోసం కొట్లాడి ఒక సపరేట్ ట్రిబ్యునల్ రావాలని, కొత్త ట్రిబ్యునల్ రావాలని కొట్లాడి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు.